హైదరాబాద్లో ప్లాట్ తీసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. సో ఎవరైనా కూడా ఇక్కడ నుంచి ప్లాట్ కొనాలనుకుంటున్న వారు ఖచ్చితంగా ఈ వార్త చూడాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రేటర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చాలా వరకు కూడా ఇప్పుడు అపార్ట్మెంట్లు నిర్మించినటువంటి ఫ్లాట్లకు సంబంధించి కూడా సో కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా రికార్డులు చూస్తూ ఉన్నారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత మెయిన్గా ఈ ప్రభుత్వ భూములలో కావచ్చు, లేకపోతే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ల్యాండ్లలో కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్ని సృష్టించుకొని అక్కడ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేశారు, అపార్ట్మెంట్లు కూడా కట్టడం జరిగింది. సో దాంట్లో ప్లాట్లు తీసుకున్న వారు కూడా ఇప్పుడు తలలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నది వార్త చూస్తున్నాం. ఒకసారి చదివినిపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. పాత అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయట. 22A జాబితాలో చేరుస్తున్న కలెక్టర్లు. గతంలో అన్ని అనుమతులతో నిర్మాణం, ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటూ అధికారులు. కొత్తగా రిజిస్ట్రేషన్కు వెళ్తే సబ్ రిజిస్టర్లు. భూ రికార్డుల సవరణలో మూల రికార్డులను పరిగణలోకి తీసుకుంటున్నామంటున్నటువంటి కలెక్టర్లు. ఆందోళనలో ప్లాట్ల కొనుగోలుదారులు అనేది ఓ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే రాజధాని నగరంలో ఎప్పుడో దశాబ్దాల క్రితం భూమిని కొనుగోలు చేసి అన్ని రకాల అనుమతులతో నిర్మాణం చేపట్టిన అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ అపార్ట్మెంట్లను కొత్తగా ఎవరైనా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ల కోసం వెళితే అవి 22A జాబితాలో ఉన్నాయని, వాటిని రిజిస్ట్రేషన్లు చేయడం కుదరదనేది సబ్ రిజిస్టర్లు చెప్తున్నారు. ఇది పరిస్థితి. మనం బుర్నబై అపార్ట్మెంట్లలో ప్లాటు ల్యాండ్ కొనలేం. మనం ప్లాట్లు కొనుక్కుంటానన్నా జర మన పిల్లల భవిష్యత్తుకి యూజ్ అవుతుంది, కొన్ని సంవత్సరాల దాంట్లో మనం రెంట్లు కట్టకుండా ఉండొచ్చు అనేది సప్పో చేసి ఈఎంఐలు పెట్టి మనం ప్లాట్లు కొనుక్కుంటాం కదా అపార్ట్మెంట్లలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం కలెక్టర్లు ఏం చెప్తున్నారంటే, చాలా సంవత్సరాలు నిర్మించినటువంటి అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అందులో మీరు ప్లాట్లు కొనుక్కుంటే సో ఇప్పుడు వెళ్ళి ఆ ప్లాట్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్తే అది 22Aలోకి ఉన్నటువంటి ల్యాండ్ అనేది వస్తుందట. మరి గతంలో అన్ని అనుమతులు పొందిరు, అన్ని అనుమతులు పొందే ఆ బిల్డరు ఆ అపార్ట్మెంట్ కట్టి మరి ప్లాట్లుగా అమ్మినటువంటి పరిస్థితి కనిపించింది. సో మరి అప్పుడేమో అనుమతులు ఇచ్చారు, మరి ఇప్పుడేమో అది రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ అని తెలుస్తుందంటే ఇదంతా కూడా గత ప్రభుత్వం పాపం అనే చెప్పుకోవచ్చు. ఇదే వినిపిస్తాం సోషల్ మీడియాలో కూడా. కేసీఆర్ చేసిన పాపమే, దీనివల్లనే చాలా వరకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి భూములకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చిండు. ప్రభుత్వం భూములకు సంబంధించి, లేకపోతే దేవాదాయ శాఖలకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఇటు FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడంతోనే ఇట్లాంటి వాటికి దారి తీస్తూ ఉన్నా అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఫుల్గా మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. సవరణ నేపథ్యంలో మూల రికార్డుల పేరుతో కలెక్టర్లు ఆ భూములని ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ వాటిలోని నిర్మాణాలను నిషేధిత జాబితాలో చేరుస్తున్నారట. అయితే ఉదాహరణకు దిల్సుఖ్ నగర్లో SBH సొసైటీ కొంత భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించింది, సొసైటీ సభ్యులకు విక్రయించింది. అందులో P సీతారామయ్య అనే సభ్యుడు 327 గజాల స్థలం దక్కించుకున్నారు. ఆయనకు వచ్చిన ప్లాట్ నెంబర్ 53లో 2004లో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. 2007లో నాటికి కూడా ఈ స్థలంలో 7 ప్లాట్లు, ఒక పెంట్ హౌస్తో అపార్ట్మెంటు భవనాన్ని నిర్మించుకున్నారు. 2007, 2008 మధ్యలో ఇందులో ఉన్న ప్లాట్లలో 3 విక్రయించారు. 2014లో మరొకటి విక్రయించారు. తాజాగా ఇదే అపార్ట్మెంట్లో మరో ప్లాట్ను విక్రయించడానికి పెట్టగా మీ అపార్ట్మెంట్ ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉన్నది, రిజిస్ట్రేషన్కు అనుమతించబోమని సబ్ రిజిస్టర్ చెప్తున్నటువంటి నేపథ్యం అట. మరో ఘటనలో కూడా శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్లో 30 ఏళ్ల కింద 150 ప్లాట్లతో అపార్ట్మెంట్ నిర్మించారు. ఇప్పుడు అవన్నీ కూడా 22A జాబితాలో ఉన్నాయనేది అధికారులు చెప్తున్నారట. ఇది ఈ గత రికార్డులు అన్నీ కూడా చెక్ చేస్తే అవన్నీ కూడా 22A ఫామ్లోనే ఉన్నాయి. అంటే అవి ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి స్థలాలు, వాటి మీద ఎట్లాంటి నిర్మాణం చేపట్టకూడదు అనేది చట్టం చెప్తున్నది. ఆ 22Aలో ఉన్నటువంటి చట్టం చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఏవైతే 22Aలో వస్తున్నటువంటి భూములు ఏవైతే ఉంటాయో, అపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే చాలామంది నోట్లో మన్ను కొట్టినట్టే. ఇది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కావచ్చు, టీడీపీ ఉన్నప్పుడు కావచ్చు, కేసీఆర్ ఉన్నప్పుడు కావచ్చు, ఇట్లాంటి పరిస్థితుల్లో దారితీసినటువంటి పరిస్థితి కనిపించింది.
సో మరి ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లేకపోతే ఒక ల్యాండ్ ఇచ్చేటప్పుడు అది ప్రభుత్వ భూమి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అని తెలిసినప్పుడు ఎందుకు ఈ ఆఫీసర్లు కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు, అసలు అనుమతులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి అనేది ఇక్కడ పెద్ద చిక్కుగా మారుతూ ఉన్నది. సో కొన్ని ఉదాహరణలు కూడా చూస్తున్నాం మనం. దిల్సుఖ్నగర్ ప్రాంతంలో కూడా ఒక దాదాపు 2004 సంబంధించి 2007కు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఇవి వారికి ల్యాండ్స్ అనేది కేటాయించడం జరిగింది. వారు అప్పుడు కూడా కొనుక్కోవడం జరిగింది. వారికి ఏమంటే సొసైటీ నుంచి వచ్చారు. సో అప్పుడు 2002 అంటే మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది, అప్పుడు చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కొని దాన్ని బిల్డ్ చేసుకున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకొని నిర్మించుకొని G+5 G+3 అట్లా నిర్మించుకున్నారు ఆ ఏరియాకు సంబంధించి పర్మిషన్ ద్వారా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దాన్ని అమ్మడం కోసం, అంటే ఆ ప్లాట్లను అమ్మడం కోసం పెడతా ఉంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తే ఇది ప్రభుత్వ భూమిగా తేలుతున్నదట. ఇప్పుడు ఆ ఓనర్లు అందరూ కూడా తలకాయలు పట్టుకుంటున్నారు, ఆ ప్లాట్లు కొనుక్కున్నట్టు కూడా తలకాయలు పట్టుకుంటున్నారు. ఇటు అమ్మలేక కొనుక్కోలేక కొనుక్కొని వెళ్ళిన వారికి దాన్ని మళ్ళీ అమ్ముకోవాలంటే కూడా ఇదే చిక్కు కనిపిస్తూ ఉన్నదట. సో కలెక్టర్లకి అధికారులకు కూడా ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయిందనే దాన్ని కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే సమాధానం చెప్పలేని స్థితిలో సబ్ రిజిస్టర్లు ఉన్నారట. దిల్సుఖ్నగర్ శ్రీనగర్ కాలనీలోనే కాకుండా రాజధాని నగరంలో అనేక ప్రాంతంలో ఈ సమస్య తలెత్తుతున్నది. కుకట్పల్లి, మియాపూర్, బాచ్పల్లి, SR నగర్, జూబ్లీహిల్స్, నార్సంగి, కొండాపూర్, గండిపేట ఇలా అనేక ప్రాంతాల్లో కొనుగోలుదారులు అవస్థ పడుతున్నారు. గండిపేటలో ఓ బిల్డర్ 51 విల్లాతో ఓ ప్రాజెక్ట్ నిర్మించగా ప్రస్తుతం ఆ భూమి 22A జాబితాలో పడిపోయింది. దీంతో నిర్మాణదారులు సోదరుడు రిజిస్ట్రేషన్ శాఖకు చుట్టూ తిరుగుతున్నారట. సో ఈ గందరగోళ పరిస్థితి ఎందుకు వచ్చిందనే అంశం శుక్రవారం రిజిస్ట్రేషన్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. నగరంలో పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్టర్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తాను కుర్చీలో కూర్చోలేకపోతున్నానని, ఈ సమస్యకు సమాధానం చెప్పడం తమ వల్ల కావడం లేదనేది వాపోతున్నట్టుగా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలన్నదని కూడా వారికి చెప్తున్నారట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఒక పెద్ద ఆఫీసర్ ఫోన్ చేసి ఇదే పరిస్థితి నగరంలో చాలా వరకు, నాట్ ఓన్లీ దిల్సుఖ్నగర్, నాట్ ఓన్లీ ఎల్బీ నగర్, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అప్పుడెప్పుడో ల్యాండ్ కొనుక్కున్నారు, అది ఇప్పుడు ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నది. ఇది పరిస్థితి. ఇబ్బడి ముబ్బడిగా చేరుస్తున్న కలెక్టర్లు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా పరిధిలో సమస్య తీవ్రత అధికంగా ఉన్నది. భూ రికార్డు సవరణ నేపథ్యంలో మూల రికార్డులను పరిగణలోకి తీసుకుంటున్నటువంటి కలెక్టర్లు అందులో ఉన్న వివరాల ఆధారంగా ప్రభుత్వ భూమి అని కనిపిస్తే చాలు 22A జాబితాలో పెట్టేస్తున్నారట. దీంతో సంవత్సరాల క్రితం అన్ని రకాల అనుమతులు తీసుకొని అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి వాస్తవ పరిస్థితులు తెలియక గందరగోళానికి గురవుతున్నారు. సీలింగ్ ల్యాండింగ్లో ఉందని అసైన్డ్ వర్క్ దేవాదాయ శాఖ భూములు అనేది ఇలా పలు రకాల ప్రభుత్వ భూముల జాబితాలో ఉండడంతో అపార్ట్మెంట్లో కొనుగోలు చేసిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై ORR లోపల ఉన్న ఓ జిల్లా కలెక్టర్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పాత రికార్డుల ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటున్నామని, దీనివల్ల చాలా అపార్ట్మెంట్లు ప్రభుత్వ భూముల జాబితాలోకి వస్తాయని అన్నారు. తమ వద్ద భూములు క్రమబద్ధీకరణపై పూర్తిస్థాయి రికార్డు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం చూపడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. 22A జాబితాలో ఉన్న అపార్ట్మెంట్ నివాసితులు వారి బిల్డర్ నుంచి లేదా భూ యజమాని నుంచి గతంలో ప్రభుత్వం నుంచి క్రమబద్ధీకరణ అనుమతులు పొందిన పత్రాలు ఏమైనా ఉంటే చూపించాలనేది, అప్పుడు 22A జాబితా నుంచి తొలగిస్తామనేది చెప్తున్నారట. ఎలాంటి ఆధారాలు లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం తమకు కనిపించడం లేదనేది కలెక్టర్ చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. ఒకవేళ మీకు ఈ నోటీసులు కానీ లేకపోతే అపార్ట్మెంట్కి సంబంధించి ఆ ప్లాట్కి సంబంధించి కూడా అదంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది, 22Aలో ఉంటుంది అనేది ఎవరైనా చెప్పినా, ఏ ఆఫీసర్ వచ్చినా కూడా చెప్పినా, అప్పుడు మీరు గతంలో కొనుక్కొని ఉంటారు కదా, దానికి సంబంధించిన సెల్ డీల్స్ కావచ్చు, అనుమతులకు సంబంధించిన అన్నీ కూడా ఈ అధికారులకు చూపిస్తే ఖచ్చితంగా దాన్ని వదిలేస్తామనేది చెప్తున్నారు. సో మరి జాగ్రత్త. పట్టణ ప్రాంతంలో కూడా చాలా వరకు ఒక ఇల్లు కావాలనేది అందరి లక్ష్యం ఉంటుంది. మాకు ఒక చిన్న ప్లాట్ కానీ చిన్న ఇల్లు కావాలి అనే దానికి కూడా చాలామంది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి కూడబెట్టినటువంటి డబ్బును అదేవిధంగా లోన్ ద్వారా తెచ్చుకొని ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం కూడా చూస్తుంటాం. సో ఇప్పుడు అట్లాంటి వారికి ఈ జాబితా ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఉన్నతాధికారులకు చూపించి మీ ప్లాట్ని, మీ ఇల్లుని కాపాడుకోండి.